భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ ఎండీ ఎన్ బలరాం నాయక్ హాజరై జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. సింగరేణి వివిధ విభాగాలకు చెందిన 24 స్టాల్స్ ను ప్రారంభించి పరిశీలించారు. 6 జిల్లాల్లో వ్యాపించి దేశ ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలందిస్తున్నట్లు బలరాం చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి అనే గ్రామంలో ఆవిర్భవించి ఎల్లందు బొగ్గుట్టతో ప్రారంభమై సింగరేణిలోని ప్రస్తుత 6 జిల్లాల్లో వ్యాపించి మన సింగరేణి సంస్థ 135 సంవత్సరాలు పూర్తి చేసుకొని 136వ ఏట ఈరోజు ఎంటర్ అవుతుంది. ఈ సందర్భంగా సమస్త సింగరేణి కార్మికులు, అధికారులు, అవుట్సోర్సింగ్, ఎస్ఎన్పిసి అందరికీ శుభాకాంక్షలు. ఇప్పటికే మీకు తెలిసినట్టు సింగరేణి సంస్థ ముఖ్యంగా బొగ్గు వెలికితీతలోనే ఉండింది. దాని తర్వాత మనము థర్మల్ పవర్ జనరేషన్లో అలాగే సోలార్లో ఎంటర్ అయ్యాము. ఆ తర్వాత అనేక రకాలుగా నెక్స్ట్ కూడా మనము పంపుడు చోళ్ళు వెళ్ళడం కానీ సోలార్ని కమర్షియల్ బేసిస్లో తీసుకెళ్లడము, అలాగే కార్బన్ టు మిథనాల్ తీసుకెళ్లడము, జియో థర్మల్ చేయడము, అనేక విధాలుగా సింగరేణి సంస్థ ఒకప్పుడు బిఏఎఫ్ఆర్కి వెళ్ళి గత 24 సంవత్సరాలుగా లాభాల బాటలో వెళ్తుంది. అలాగే కొనసాగాలంటే ప్రతి కార్మికుడు ఈ సంస్థ నాదని తన భుజం మీద వేసి మనం వెళ్ళినప్పుడే మరింత లాభాలు, సంస్థ యొక్క భవిష్యత్తు ఉంటుంది.